హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్రా విత్ ఆర్కే ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. శ్రీరామనవమి అనేది హిందువుల యొక్క పండుగ. శ్రీరామనవమి రోజు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. శ్రీరాముడు ఏ రోజు జన్మించాడు? చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి నాడు జన్మించాడు. ఏ నక్షత్రం? పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్నంలో జన్మించాడు. ఏ టైంకి? మధ్యాహ్నం 12 గంటలకి. ఎక్కడ జన్మించాడు? అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు. ఈరోజు శ్రీరామ జన్మదినంగా ఇంకా సీతారాముల కళ్యాణోత్సవంగా అత్యంత వైభవంగా అందరూ జరుపుకుంటారు. ఈరోజు జననము, కళ్యాణము. శ్రీరాముడు జన్మదినం కావడంతో పాటు చైత్రశుద్ధ నవమి రోజే సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరాముడి కళ్యాణం జరిగింది. హిందువుల యొక్క నమ్మకం. ముఖ్యంగా భద్రాచలంలో ఈ కళ్యాణం ప్రసిద్ధిగా జరుగుతూ వస్తుంది. ఇది రాముని ఆదర్శాలు, ధర్మం, నీతి స్మరించుకుంటూ చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీకంగా జరుపుకుంటారు. భక్తులు ఈరోజు ఉపవాసం ఉండి శ్రీరాముడి నామస్మరణ చేసుకుంటూ రామాయణ పఠనం చేస్తారు. ఈ పండుగలో భాగంగా ప్రత్యేకంగా పానకం, వడపప్పు నివేదన చేస్తారు. ఇది వసంత ఋతువులోని వేడి నుంచి ఉపశమనం కలిగించే పానకం ఇంకా వడపప్పు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ఈ పండుగ వస్తుంది. మార్చి లేదా ఏప్రిల్ నెలలో. రామనామం అంటే ఏమిటో తెలుసుకుందాం. రామనామం అంటే అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించే దివ్యమైన నామం. రా అంటే అంధకారం, అగ్ని, సూర్య విష్ణు తత్వం. మా అంటే మోక్షం, చంద్రతత్వం అనే అర్థం. ఇది సంసార సాగరాన్ని దాటించే తారక మంత్రం, ఆనందాన్ని ఇచ్చేది. దివ్య అర్థం. రా అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని తొలగించేది. మా అంటే మోక్షాన్ని ప్రసాదించేది. మూల శక్తులు. రా అగ్ని సూర్యుణ్ణి సూచిస్తుంది. మా చంద్రుణ్ణి సూచిస్తుంది. ఇవి లోకానికి మూల శక్తులు. రమణీయత. రమ అంటే సంతోషించుట, రమించుట. రామ అంటే మన హృదయంలో కమలంలో వెలుగొందే శ్రీరాముడు. తారక మంత్రం. జనన మరణ చక్రాలను దాటించడానికి సహాయపడే మంత్రం. హరిహర తత్వం. ఓం నమో నారాయణాయ లోని రా, ఓం నమః శివాయ లోని మా కలిస్తే రామ అవుతుంది. రామనామం మహాప్రసాదం. జపం. రామనామాన్ని నిరంతరం జపించడం ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది, మనశ్శాంతి లభిస్తుంది. భక్తితో